నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్ అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చికెన్ బ్రెడ్ రోల్స్ అండి. వెరీ యమ్మీ డెలిషియస్ టేస్టీగా ఉండే చికెన్ బ్రెడ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఇదిగోండి, ముందుగా చికెన్ ఉడకబెట్టుకున్నానండి. ఒక స్పూను సాల్ట్ వేసి నీటిలో ముందుగా ఉడకబెట్టుకున్నానండి. సేమ్ బ్రెడ్ శాండ్విచ్ ప్రాసెస్ అండి. బ్రెడ్ శాండ్విచ్ వీడియో ఉంటుంది నా వీడియోలో, ఆ వీడియో చూడండి. సేమ్ బ్రెడ్ శాండ్విచ్ చేసినప్పుడు సేమ్ ప్రాసెస్. కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని ఫస్ట్ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత చికెను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకున్నాం. చికెన్ కూడా వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్ బ్లాక్ పెప్పరు, ఒక చిన్న స్పూన్ చిన్న స్పూన్ ధనియాల పొడి అండి, కొంచెం కర్రీ పౌడరు వేసేసి మిక్స్ చేద్దామండి. సాల్ట్ వేయక్కర్లేదండి, ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టాం కాబట్టి. తర్వాత చీజ్ వేస్తాం ఇందులో, అందు గురించి సాల్ట్ అవసరం లేదు. ఇదిగోండి, కొంచెం క్యారెట్, హాఫ్ క్యారెట్, కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుని 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోయిందండి చికెన్. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట చికెను. ఓకే, ఇదిగోండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చికెన్లో ఇది ఫ్రెంచ్ సాస్ కొంచెం వేద్దాం. కొంచెం ఫ్రెంచ్ సాస్ హాఫ్ స్పూన్ ఉంటుంది అంతే. ఇది కొంచెం మయోనీస్, కొంచెం చీజ్ అండి. చీజ్ ఏదైనా సరే, బాటిల్ చీజ్ అనమాట, ఏదైనా సరే ఒక 2 స్పూన్లు వేద్దాం. ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకుందామండి. ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకుని అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇది ఎలాగా ఈ విధంగా చేసుకోవాలండి. పెట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బ్రెడ్లు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని బ్రెడ్లు ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న బ్రెడ్తో ఇదిగో చికెన్ ఇలా పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుని రోల్స్ చేసుకుందామండి. ఈ విధంగా అన్ని రోల్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అన్ని రోల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఎగ్స్ అండి. 2 కాదు, 2, 3 అయినా పర్వాలేదు, 4 అయినా పర్లేదు. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఎగ్స్ వేసుకోండి. ఈ విధంగా చేసుకున్న రోల్స్ అండి. ఇదిగో ఈ విధంగా ఎగ్లో ముంచుకుని ఫస్ట్ ఇలా ఎగ్లో ముంచి తర్వాత ఇదిగో బ్రెడ్ పౌడర్ అండి. ఇది బ్రెడ్ పౌడరు ఇలాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని రోల్స్ ఇలా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న రోల్స్ అండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఇందులో ఫ్రై చేసుకుందామండి. ఇలాగా రోల్స్ ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా అన్ని వైపులా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. తింటే అస్సలు వదిలిపెట్టరండి. వెరీ డెలిషియస్ అండి, చాలా యమ్మీగా ఉంటాయి బ్రెడ్ రోల్స్, చికెన్ బ్రెడ్ రోల్స్. ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకుని తీసుకుందాం. ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి, ఆయిల్ హీట్ చేస్తుంది.
వావ్ యమ్మీ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయినాయండి. బ్రెడ్ చికెన్ రోల్స్ వెరీ యమ్మీ. వావ్ చూసారండి, వెరీ యమ్మీ బ్రెడ్ రోల్స్, వెరీ డెలిషియస్ బ్రెడ్ రోల్స్, వెరీ నైస్ అండ్ టేస్ట్ కూడా వెరీ నైస్, చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ బ్రెడ్ రోల్స్ చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి, మీ పిల్లలకి పెట్టండి, చాలా యమ్మీగా ఉంటాయి. టేస్ట్ అయితే అస్సలు వదిలిపెట్టలేరండి, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.